ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి రోజువారీ కూలీ, తల్లి ఇతరుల ఇళ్లలో బట్టలు ఉతికేది. ప్రతిరోజూ అరుణ్ 10 కిలోమీటర్లు నడుస్తూ పాదరక్షలు లేకుండా పాకశాలకు వెళ్లేవాడు. ఆకలిగా, అలసిపోయి, కాని కళ్లలో పెద్ద కలలు మెరిసేవి. ఒకరోజు గురువు అడిగాడు, అరుణ్, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు? అరుణ్ చిరునవ్వుతో అన్నాడు, సార్, నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. ఎవరూ పాదరక్షలు లేకుండా, నడవాల్సిన అవసరం లేకుండా రోడ్లు కడతాను. అందరూ నవ్వేశారు. నీ దగ్గర షూస్ లేవు, ఇంజనీర్ అవుతావా? అని స్నేహితులు ఎగతాళి చేశారు. కాని అరుణ్ ఆగలేదు. పాకశాల తర్వాత పత్రికలు అమ్మేవాడు, టీ షాపులో పనిచేసేవాడు, రాత్రిళ్ళు వీధి దీపం కింద చదివేవాడు. రోజులు గడిచాయి. అతనికి చిన్న స్కాలర్షిప్ వచ్చింది. కష్టపడి చదివి, చివరికి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అరుణ్ ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్, తన గ్రామంలోనే రోడ్లు, పాకశాలలు కడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రోడ్లపై పిల్లలు నవ్వుతూ, సంతోషంగా పరుగులు తీస్తున్నారు. నీతి: నీ పేదరికం నీ భవిష్యత్తును నిర్ణయించదు, నీ పట్టుదలే నీ విజయాన్ని రాస్తుంది.